హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ ఆటోమొబైల్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం XUV 3XO MX3 వేరియంట్ అనేది మనకి స్టాక్ రేట్లోకి వచ్చాము. వెహికల్ అనేది ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఫీచర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వెహికల్ అనేది మనం ఎక్స్టీరియర్ ఫీచర్స్ ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎక్స్టీరియర్ ఫీచర్స్ వచ్చేసి మనకి అన్ని డీటెయిల్గా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రంట్ వ్యూ నుంచి చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. బ్యాక్ వ్యూ నుంచి చూసుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి వర్టికల్ స్టీల్ క్రోమ్ ఇచ్చారు. మనకి ఎంబ్లెమ్ అనేది స్టీల్ క్రోమ్లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ హెడ్ ల్యాంప్స్ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ వచ్చేసి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఆటో డిమ్మింగ్ అనేది ఉండదు, ఓన్లీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది. మనకి కింద హౌసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి కావాలంటే ఫాగ్ ల్యాంప్స్ పెట్టుకోవచ్చు. సో డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అనేది ఉంటుంది. ఇండికేటర్ కమ్ మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్గా కూడా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి వార్విఎం చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. దీని మీద మనకి LED ఇండికేటర్ ఇచ్చారు. సో మనకి ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లాక్ అనేది మనకి రిమోట్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చారు. సో రిమోట్ లాకింగ్ సిస్టమ్ ఇది. సో పైన వచ్చేసి సన్ రూఫ్ ఇచ్చారు ఫ్రెండ్స్. సన్ రూఫ్ వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది. టాప్లో సన్ రూఫ్ వ్యూ అది. అలాగే మనకి వీల్ సైజ్ వచ్చేసి 16 ఇంచెస్ డ్రమ్ వీల్ ఇచ్చారు, విత్ వీల్ కవర్ ఇచ్చారు. సో 4 వీల్స్ కూడా దీనికి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. సో బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది. మనకి పైన టాప్ వ్యూ ఇది. సో యాంటీనా ఇచ్చారు పైన. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వైఫర్ డీఫాగర్ లైన్స్ కానీ ఇవ్వాలంటివి ప్రొవైడ్ చేయలేదు. బ్రేక్ ఇండికేటర్ ఇచ్చారు. LED ఇండికేటర్ వస్తుంది ఇక్కడ. XUV 3XO బ్యాడ్జింగ్ వస్తుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, మన కింద చూసుకుంటే సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఇచ్చారు. కింద సిల్వర్ స్కిడ్ ప్లేట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో కూడా రెడ్ కలర్ మనకి రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. ఇవి వచ్చేసి రిఫ్లెక్టర్ ఫ్రెండ్స్. మనకి లైట్ దీని మీద ఫోకస్ చేసినప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ LED ఇండికేటర్ ఇచ్చారు. మనకి LED ల్యాంప్ కాదు కానీ హాలోజన్ బల్బ్ ఇచ్చారు. ఇక్కడ హాలోజన్ బల్బ్ అనేది మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది. సైడ్ ఇండికేటర్. ఫ్రెండ్స్, దీని ఇంటీరియర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో సీటింగ్ పొజిషన్ అనేది ఇలా ఉంటుంది మనకి. సో డోర్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్, ఇక్కడ ప్లాస్టిక్ ఫైబర్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కుషన్ వచ్చేసి AX5లో అయితే మనకి ఇది వచ్చేసి కుషన్ ఉంటుంది, మనకి లెదర్ కుషన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ మనకి నాబ్ ఇచ్చారు. అండ్ ఇది నాబ్ అయితే పవర్ ఫోల్డ్ అనేది లేదు, మనకి మాన్యువల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఆటో టచ్ 1 టచ్ డౌన్ ఉంటుంది, ఓన్లీ డ్రైవర్ సైడ్ ఉంటుంది. మిగతా 4 పవర్ విండోస్. ఇది లాక్ అన్లాక్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం కార్లోకి వచ్చిన తర్వాత డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ AC వెంట్స్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ కనిపిస్తుంది. కింద AC వెంట్స్ అండ్ దాని కింద ఆపరేషన్ బటన్స్ ఇచ్చారు. సో గేర్ నాబ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకి. ఇది పార్కింగ్ బ్రేకు, ఆర్మ్రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. దీంట్లో ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ స్పేస్ వస్తుంది. దీంట్లో స్టోరేజ్ స్పేస్. ఫ్రెండ్స్, స్టీరింగ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకి. స్టీరింగ్ వచ్చేసి మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ అనేది మనకి MX3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అండ్ ఇంట్లో వాయిస్ అసిస్టెంట్ కాల్ కూడా చేసుకోవచ్చు మనం, మ్యూట్లో పెట్టుకోవడం కానీ. ఇందులో వాయిస్ సంబంధించినవి అంటే స్పీకర్ సంబంధించినవి అండ్ వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, MP3 ప్లేయర్. ఇందులో MP3కి సంబంధించిన వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ అండ్ దానికి సంబంధించిన స్టీరింగ్ మోడ్ కంట్రోల్స్ అన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, అదేవిధంగా చూసుకుంటే మనకి వైపర్ కంట్రోల్ అనేది స్విచెస్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి వైపర్ స్విచెస్ అనేది. ఫ్రెండ్స్, అదేవిధంగా చూసుకుంటే హెడ్ ల్యాంప్స్ కంట్రోల్స్ అనేవి ఇలా ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ అండ్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మనకి అనలాగ్ క్లస్టర్ ఇచ్చారు. దీంట్లో క్లస్టర్ అనేది అనలాగ్లో ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఒకసారి వెహికల్ ఆన్ చేసి చూద్దాము. కీ స్టార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వెహికల్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ AC అనేది ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఇది 10.25 ఇంచెస్ అనమాట. HD ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. AC వెంట్స్. కింద వచ్చేసి మనకి ఆల్ పార్కింగ్ ఇండికేటర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. కింద స్టీరింగ్ మోడ్స్ కూడా, దీనికి స్టీరింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. కంఫర్ట్, నార్మల్ అని చెప్పేసి స్పోర్ట్స్ మోడ్లో ఉంటాయి. సో కింద కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో వైర్లెస్ ఛార్జ్ కూడా ఉంటుంది. ఏ ఫోన్ అయితే మనకి వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుందో దానికి వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఈ ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో టాప్లో చూసుకుంటే కొన్ని నాబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి సన్ రూఫ్ స్విచ్ అనమాట. 1 టచ్ సన్ రూఫ్ ఉంటుంది మనకి. సో మనకి ఇది సన్ రూఫ్ ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇందులో వచ్చేసి మనకి లైట్స్ ఆపరేషన్ బటన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి స్పేస్ అనమాట.
సన్ గ్లాస్ హోల్డర్ అది. సో వాయిస్ రిసీవర్ ఇచ్చారు ఇక్కడ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి రీడింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు, రూఫ్ ల్యాంప్స్. మనం రియర్ సైడ్ వెళ్తున్నాము. రియర్ సైడ్ వచ్చేసి లోపల ఇంటీరియర్ ఎలా ఉందని చూద్దాము ఫ్రెండ్స్. రియర్ సైడ్ చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. సీటింగ్ పొజిషన్ ఇది. సీటింగ్ వచ్చేసి మనకి ఇది పొజిషన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే సెకండ్ రోలో కూర్చుంటే మనకి రియర్ సైడ్ వెంట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఇందులో వచ్చేసి మనకి రియర్ సైడ్ వెంట్ ప్రొవైడ్ చేశారు. సో మహీంద్రాలో మనకి ఇంతకుముందు రియర్ సైడ్ వెంట్స్ 17.17 lakhs పెట్టినా కూడా మనకి రియర్ సైడ్ వెంట్ ఉండేది కావచ్చు. మనకి రియర్ సైడ్ వెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు బేసిక్ నుంచి. ఇక్కడ మనకి 12 volts సాకెట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి టైప్ సి ఛార్జర్ పోర్ట్ అని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మొబైల్ హోల్డర్ ఉంది ఫ్రెండ్స్. టాప్ వ్యూలో చూసుకుంటే మనకి రూఫ్ ల్యాంప్ ఇచ్చారు ఇక్కడ. సో ఇవి రూఫ్ ల్యాంప్స్ మనకి వచ్చేసి హోల్డర్స్ ఇచ్చారు ఇక్కడ ఫ్రెండ్స్. రియర్ సైడ్ చూసుకుంటే మనకి 3 members కూడా 3 seat belts ఇచ్చారు. ఆ 3 seat ఇండికేట్ చేస్తాయి. ఆల్ ప్యాసింజర్ ఇండికేటర్ ఉంటుంది. సీట్ బెల్ట్ అనేది మనకి ఇక్కడ చైల్డ్ ఐసోఫిక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చైల్డ్ ఐసోఫిక్స్ ప్లగ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇదనమాట చైల్డ్ ఐసోఫిక్స్ ప్లగ్స్ అనేవి. సో 2 members-కి 2 చైల్డ్ ఐసోఫిక్స్ సీట్స్ అనేవి మనకి ప్లగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో రియర్ సైడ్ చూసుకుంటే మనకి కుషన్ అనేది ఈ విధంగా ఇచ్చారు మనకి ఆర్మ్రెస్ట్ అనేది ఫ్రెండ్స్. మనకి ఈ రియర్ సైడ్లో కూర్చున్నప్పుడు మనకి లెగ్ రూమ్ స్పేసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సెగ్మెంట్లో ఏ వెహికల్తో కంపేర్ చేసినా కూడా మనకి ఈ లెగ్ రూమ్ స్పేసెస్ అనేది ఉండదు మనకి. సో చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది. నేను కూర్చొని కూడా మనకి 1 feet గ్యాప్ అనేది ముందు సీట్కి మనకి వెనక సీట్కి ఆ డిఫరెన్స్ అనేది మనకి ఇలా చూస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్ ఇది రియర్ సైడ్ నుంచి చూస్తున్నాం మనం. రియర్ సైడ్ వచ్చేసి మనకి పవర్ బటన్ ఉంటుంది ఇక్కడ. సో మనకి ఓపెన్ చేస్తే బూట్ స్పేస్ వచ్చేసి మనకి 366 liters ఉంటుంది. సో ఇది బూట్ స్పేస్. సీట్స్ వచ్చేసి 60/40 స్ప్లిట్ సీట్స్ అనేది ఫోల్డ్ అవుతాయి. మనకి 2 members ట్రావెల్ చేసినప్పుడు లగేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బూట్ స్పేస్ అనేది. నార్మల్గా సీట్స్ మనకి లిఫ్ట్ చేస్తుంటే మనకి 366 liters మనకి బూట్ స్పేస్ ఉంటుంది. సో ఒకవేళ మనకి ఎక్స్ట్రా క్యాబిన్ స్పేస్ కావాలనుకున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇది మనకి 3XO MX3 రివ్యూ అనేది ఇది. సో మనకి వెహికల్ ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.